హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఏ టు జెడ్ ఆల్ థింగ్స్ వీడియోస్. ఈరోజు మనం హిందూ చరిత్రలోనే అత్యంత అద్భుతమైన మరియు నమ్మశక్యం కాని ఒక రహస్య అడ్వెంచర్ జర్నీలోకి వెళ్తున్నాం. ఈజిప్ట్ మమ్మీల గురించి మీరందరూ వినే ఉంటారు. రసాయనాలు, వాడి శవాలు పాడవకుండా జాగ్రత్త పడతారు. కాని మన భారతదేశంలో ఎలాంటి కెమికల్స్ వాడకుండా దాదాపు 900 సంవత్సరాల నుండి ఒక మహానుభావుడి అసలు మానవ శరీరం ఇప్పటికీ విగ్రహంలా కూర్చున్న భంగిమలోనే భద్రపరచబడి ఉందనే నిజం మీకు తెలుసా? అవును, ఈరోజు మన వీడియోలో తమిళనాడులోని శ్రీరంగం ఆలయంలో ఉన్న శ్రీ రామానుజాచార్యుల వారి అసలు భౌతిక కాయం వెనుక ఉన్న ఆశ్చర్యకరమైన నిజాలను ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. క్రీస్తు శకం 1137లో శ్రీ రామానుజాచార్యులు పద్మాసనంలో యోగభంగిమలో కూర్చుని తన శరీరాన్ని విడిచిపెట్టారు. సాధారణంగా సన్యాసులను పూడ్చిపెడతారు, సమాధి చేస్తారు. అయితే ఆ తర్వాత శ్రీరంగనాథస్వామి స్వయంగా ఆజ్ఞాపించడంతో రామానుజాచార్యుల వారి అసలు భౌతిక కాయాన్ని శ్రీరంగం ఆలయ 5వ ప్రాకారంలో నైరుతి మూలలో భద్రపరిచారు. ఈ దేహాన్ని భద్రపరచడానికి ఎలాంటి మోడరన్ కెమికల్స్ వాడలేదు. కేవలం పచ్చకర్పూరం, కుంకుమ పువ్వు మరియు చందనం లేపనాన్ని మాత్రమే ఉపయోగిస్తారు.